హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. అంటే ఈరోజు లైవ్ చూశాను, ఎపిసోడ్ కూడా చూశాను. అంటే ఎపిసోడ్ అయిపోయినాక లైవ్ కూడా చూశాను. అందులో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ ఇష్యూస్ ఏంటో మాట్లాడుకుందాము. మనీష్‌కి, శ్రీజాకి అండ్ మనీష్‌కి, ప్రియాకి అండ్ ప్రియాకి, సంజన గారికి ఇష్యూస్ జరిగినాయి అనమాట. అండ్ మనీష్ ఏడ్చాడు కూడా బయటకొచ్చేసి. అది దాని గురించి ఎందుకు జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ నిన్న నాకు నిన్న సబ్స్క్రైబర్ ఒకళ్ళు పెరిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే. అండ్ లైక్ చేసి ఏదైనా మీ కామెంట్స్, ఏదైనా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్స్లో పెట్టేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, నామినేషన్లో ఉన్న వాళ్ళని నుంచోమన్నారు. స్టార్టింగే బిగ్ బాస్ అని బోర్డ్స్ ఉంటాయి కదా, అంటే లెటర్స్ ఉంటాయి కదా, BIGBOSS. అవి ఇటు టర్న్ చేసి ఉన్నాయి నాగార్జున గారి సైడ్. సో వాటిని తిప్పితే సేఫా అన్సేఫా అనేది ఆ ఫోటోతో సేఫ్ అన్సేఫ్ అని ఉంటుంది. సో అలా BIGBOSS అలా తిప్పుతారనమాట. ఒక్కొక్క వర్డ్, అంటే ఒక్కొక్క లెటర్ తిప్పుతూ ఉంటారు. సో అందరూ అన్సేఫే. సేఫ్ వచ్చేసి అక్కడ సంజన గారు సేఫ్ అయ్యారనమాట. ఇక అంతే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అందరినీ కూర్చోమన్నారు. సంజన గారిని నుంచోమన్నారు. నాగార్జున గారు ఏమన్నారంటే, ఏమ్మా సంజన, నిన్ను బ్యాగ్ సర్దేసుకోమన్నారు, వెళ్ళిపోమన్నారు, నువ్వు వెళ్ళిపోయే టైం అయిపోయిందన్నారు, మరి ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తామంటే, అందరూ అన్నారు సార్, అందరూ అన్నారు అని చెప్తే, సంజన గారు ఏమన్నారంటే, నేను పోను, నేను ఇక్కడే ఉంటా అని కూడా చెప్పా. అంటే హరీష్ గారిది నిన్న అయ్యింది కదా, ఏదో సరదాగా మాట్లాడుకున్నారులే, చాలా జోవియల్గా మాట్లాడుకున్నారు. హరీష్ గారు, భరణి గారు, ఇమాన్యువల్, సంజన గారు అందరూ ఉన్నప్పుడే హరీష్ గారు అన్నారనమాట, వెళ్ళిపోవడమే, రేపు సర్దేసుకోవడమే, మీరు సర్దేసుకోండి మీరు అని చెప్పేసి. సో ఆ విషయం మీద మాట్లాడుతున్నారు. కాకపోతే ఈరోజు హరీష్ గారు ఫుల్ డల్గా ఉన్నారు. అసలు మాట కూడా మాట్లాడలా. అదేదో సాంగ్ ఉంటుంది కదా, మౌనమేవను అని, అంతే, అంత సైలెంట్గా ఉన్నారు. అస్సలు నాగార్జున గారికి అడిగినా కూడా అంత ఎక్కువ మాట్లాడలా. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారు, సైలెంట్ కూర్చున్నారు. ఫేస్ కూడా ఏదో అలిగిన ఫేస్ లాగా పెట్టారనమాట, ఒక అలక అనమాట. సో అలా ఉంది. మరి తర్వాత చూద్దాం, ఇంప్రూవ్ చేసుకుంటారా, ఏం చేస్తారా అనేది. సో అలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ తనూజ గారిని నుంచోమన్నారు. తనూజ గారిని నుంచోబెట్టి అక్కడ నిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సుల్లోంచి తీసి వీళ్ళ గురించి చెప్పారు. సో ఇక్కడ 1 2 3 4 బాక్సెస్ ఉన్నాయమ్మా, ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో అంటే 4 అనే నెంబర్ తనూజ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో 4 అనే నెంబర్ నాగార్జున గారు తీసి, ఇది ఎంటీ బాక్స్ అమ్మ, ఎంటీ బాక్స్ అంటే దీని అర్థం ఏంటంటే, బిగ్ బాస్ దగ్గర ఇష్యూస్ కాదు, మీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా చెప్పండి అంటే, తనుజ నువ్వు చెప్పమ్మా అంటే, నాది హరీష్ గారిదే సార్, అదే ఆ వంట దగ్గర వీళ్ళిద్దరికి పడట్లేదు కదా, అంటే ఫస్ట్ కప్పు రైస్ దాని గురించే ఇష్యూ. సో హరీష్ గారికి నేను చెప్పేశాను కదమ్మా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే, నో నో సార్ అంది. సో కూర్చో అమ్మా అన్నారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సృష్టి లేచింది. సృష్టి లేచి ఏమందంటే, సార్ ఇక్కడ ఇష్యూ కాదు సార్, కాకపోతే ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు టాస్క్ చేస్తే ఇంప్రెస్ చేస్తే ఇస్తాము అని చెప్పేసి నాతో అన్నారు. నేను క్లీనింగ్ చేసేటప్పుడు ఒక యాపిల్ అడిగాను, అంటే హెల్త్ ఇష్యూస్కి ఏట్లకైనా వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇంప్రెస్ చేస్తే. సో నేను యాపిల్ అడిగాను మనీష్ గారిని, నేను టాస్క్ చేస్తాను, మీరు ఇచ్చిన టాస్క్ చేస్తాను, ఇంప్రెస్ చేస్తాను అని చెప్పి అడిగాను మనీష్ గారిని. కానీ అది నాకు ఇవ్వలేదు. కాకపోతే నాకు ఇవ్వకుండా నా తర్వాత ఇంకా చాలామందికి ఇచ్చారు. సో అదేంటి సార్ అంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారా, నచ్చని వాళ్ళకి ఇవ్వరా అని చెప్పేసి అడిగితే మనీష్ గారు చెప్పారనమాట, సృష్టి నన్ను అడిగింది, నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి చెప్తానని చెప్పాను, బట్ అని చెప్తే అక్కడ ఒప్పుకోలేదు, అంటే ఇంకా ఈ రూల్స్ అన్నీ తీసేసాం అన్నట్టు చెప్పారు. సో నేను అక్కడ అందుకనే ఇవ్వలేకపోయాను అని చెప్పేసి మనీష్ చెప్పాడనమాట. సో అక్కడ ప్రియా గారు లేచి, సార్ నేను చెప్తాను, ఆ రోజు ఏమైందంటే, అప్పుడు రూల్స్ పెట్టుకున్నాం సార్, ఎవరెవరు ఓనర్స్కి ఏమేమి రూల్స్ ఉన్నాయో అని చెప్పేసి రూల్స్ మాట్లాడుకున్నాము, అది డిస్కషన్ అయితే జరిగింది. అండ్ సృష్టికి కూడా నేను ఇమ్మనే చెప్పాను, బట్ ఆ తర్వాత నా మైండ్ అంటే రిమైండ్ చేయలేదో, లేదా కాన్వర్జేషన్ మర్చిపోయామో, సో అందుకని మిస్ అయింది అని చెప్పేసి ప్రియ చెప్పిందనమాట. అయితే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కుకింగ్ మానిటర్ అంటే ఏంటమ్మా అంటే, నాగార్జున గారు అడుగుతున్నారు, ప్రియాని అడుగుతున్నారు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కుకింగ్ మానిటర్ ఏంటమ్మా అంటే, కుకింగ్ మానిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటమ్మా అని అడిగితే, రేషన్ మీద అధికారం లేదు, నాగార్జున గారు చెప్తున్నారు, రేషన్ మీద అధికారం లేదు. అండ్ ఇంకా ఏ వేట్ల మీద, ఫ్రూట్స్ వాటి మీద కూడా అధికారం లేదు, ఎందుకంటే ఓనర్స్ అందరికీ అధికారం ఉంది, నీకు స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏం లేదు.
సో ఇంకేం చేస్తామమ్మా అని చెప్పేసి నాగార్జున గారు కూడా ప్రియా గారిని అన్నారు. అండ్ మనీష్ ఏమంటున్నాడంటే డే 1 రోజు కుకింగ్ వస్తుంది కదా, వాళ్ళకే రేషన్ అలోకేషన్ ఇద్దామని చెప్పేసి అదే బెటర్ అని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ తర్వాత అందరికీ ఇచ్చేస్తున్నారు, అలానే నేను ఇచ్చా. అదే పాయింట్లో సృష్టి వచ్చింది, నేను ఇవ్వలేకపోయా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రేషన్ అంటే ఇప్పుడు కుకింగ్ మానిటర్ ఎవరు, ప్రియా గారు. సో ప్రియా గారికి రేషన్ అలోకేషన్ మొత్తం ఇద్దామని అనుకున్నారంట. బట్ ఆ తర్వాత రోజు నుంచి ఎవరికి నచ్చినట్టు ఓనర్స్ వాళ్ళు టాస్క్లు ఇచ్చి ఇంప్రెస్ చేసి ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నారు. బట్ అదే పాయింట్లో సృష్టి వచ్చింది, కానీ నేను ఆ టైంలో ఇవ్వలేకపోయాను అని చెప్పేసి మనీష్ చెప్తున్నాడు. అండ్ నాగార్జున గారు ఏమంటున్నారంటే కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకోకపోతే ఇలాంటివే వస్తాయి. అంటే అందరూ కలిసి డెసిషన్స్ తీసుకోకపోతే, అంటే ఓనర్స్ అందరూ డెసిషన్స్ తీసుకోకుండా, అంటే కలెక్టివ్ డెసిషన్స్ అందరూ ఏకాభిప్రాయం మీద ఉండకోకుండా ఎవరిది వాళ్ళు డెసిషన్ తీసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారనమాట. సో సంజన చెప్పమ్మా, ఒక కెప్టెన్గా నాగార్జున గారు అడిగారు, సంజన నువ్వు చెప్పమ్మా అంటే, సార్ ఒక కెప్టెన్గా నా మాట ఎవరు వినట్లేదు సార్, మాట్లాడితే టెంపరీ ఓనర్ అంటున్నారు అని చెప్పేసి సంజన గారు అడిగితే, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఓనర్స్ దగ్గరికి వెళ్ళేదన్నా మాట్లాడితే వాళ్ళు టెంపరీ ఓనర్ మేము మీ మాట వినమని చెప్తున్నారు. సో దానికి నాగార్జున గారిని క్వశ్చన్ అడుగుతుంది అనమాట, ఓనర్స్ సుపీరియారిటీ అండ్ ఒక యాజ్ ఎ కెప్టెన్గా నాకు ఉంటుందా వాళ్ళ మీద సుపీరియారిటీ అని చెప్తే, నాగార్జున గారు ఏంటంటే అందరూ కెప్టెన్ మాటే వినాలి, కెప్టెనే సుపీరియారిటీ, ఎందుకంటే నీకు ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదమ్మా బిగ్ బాస్, హరీష్ గారు ఓన్గా కుకింగ్ చేసుకోండి అంటే మీకు సమ్మతమేనా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడిగారు బిగ్ బాస్. సో దాని ప్రకారం ఎవరికి అథారిటీ ఉంటుంది, ఎవరికి సుపీరియారిటీ ఉంటుంది, మీకే కదా అని చెప్పేసి డైరెక్ట్గా సంజన గారికి చెప్పారనమాట. సంజన గారితో మాట్లాడుతున్నారు నాగార్జున గారు, ఇలా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు కదా, నీకు తెలియకోకుండా థమ్సప్ పోతే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదమ్మా, దానికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతున్నారు అనమాట. అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నావు అంటున్నావు కదా, నీ రూమ్లో నుంచి థమ్సప్ పోయింది మరి, సో దానికి మేమేం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే సంజన గారు ఏమంటారంటే, నా దానికి తాళం కూడా లేదు సార్ వేసుకుందామంటే అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారనమాట. సో నాగార్జున గారు ఏమన్నారు, ఫైనల్గా థమ్సప్ ఎవరు తీశారో తెలుసా అమ్మా అంటే సంజన గారు తెలియదు సార్ అని చెప్పారనమాట. అండ్ ఒకటి పోతేనే నాగార్జున గారు అంటున్నారు సంజన గారితో, ఒకటి పోతేనే చూసుకోలేకపోతున్నావు, మిగతా చూసుకోగలవా అని సంజన గారిని అన్నారు. అంటే థమ్సప్ పోయింది కదా చూసుకోలేకపోతున్నావు, మనం మిగతా యాజ్ ఎ కెప్టెన్గా మిగతా రెస్పాన్సిబిలిటీస్ చూసుకోగలవా అని చెప్పేసి నాగార్జున గారు అంటున్నారనమాట. సో సంజన గారు ఏమో యాజ్ యూజువల్ చూసుకోగలను సార్ అని చెప్పారు. అక్కడికి అయిపోయింది. నాగార్జున గారు అంటున్నారు, ఇప్పుడు పోయింది థమ్సప్ మాత్రమే కాదు సంజన, ఒక 5 minutes ఆలోచించి ఏమేమి పోయావో ఆలోచించుకో అంటే వీళ్ళందరూ ఇప్పుడు శ్రీజ, ప్రియ, రీతు, మనీష్ వీళ్ళందరూ చిప్స్, చాక్లెట్స్, రాఫిల్స్ అవన్నీ తీసేసుకున్నారనమాట. సో ఒక 5 minutes ఆలోచించి చిప్స్ మాత్రమే పోలేదు, ఇంకేమేమి పోయినాయో రిమైండ్ చేసుకో అని చెప్పేసి నాగార్జున గారు అంటున్నారు అనమాట సంజన గారిని. సంజన గారు ఏమంటున్నారు, సార్ ఇక్కడ దొంగలకే దొంగలు ఉన్నారు సార్ ఇక్కడ అంటే, నేను దొంగనే, కాకపోతే నాకంటే ఎక్కువ మంది దొంగలు ఉన్నారు అని చెప్పి అనే సినారియోలో అంటున్నారు సంజన గారు. సార్ ఇక్కడ దొంగలకే దొంగలు ఉన్నారు సార్ అంటే నాగార్జున గారు ఏమంటున్నారంటే, ఆ మార్గం వేసింది నువ్వే కదమ్మా ఫస్ట్, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వే కదమ్మా అని, అంటే గుడ్డు దొబ్బేసింది కదా ఫస్ట్, సో ఆ మార్గం వేసింది నువ్వే కదమ్మా అనే సెన్స్లో చెప్తున్నారనమాట. సంజన గారేమో, సార్ నేను ఎంత అమాయకురాలని సార్, అమాయకంగా ఉన్నాను సార్ అని చెప్పేసి అంటే అందరూ ఓ అన్నారు అక్కడ కూర్చుని. అది అయిపోయింది. నాగార్జున గారు కూడా, అమ్మ నువ్వు కూర్చో అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి అన్నారు, కూర్చున్నారు. ఇక అక్కడ అయిపోయింది. అండ్ నాగార్జున గారు ఓనర్స్తో మాట్లాడుతున్నారు, మీరు ఒక రూల్ అన్న తర్వాత ఆ రూల్ మీదే ఉండండి, సింపుల్గా నేను మర్చిపోయానంటే కుదరదు ప్రియా గారిని అంటున్నారనమాట. అంటే ఇందక్కడ సృష్టి వర్మ గారి ఆ కాన్వర్సేషన్లో కూడా నేను మర్చిపోయాను అంటే నాకు గుర్తులేదు అన్న సెన్స్లో మాట్లాడుతుంది కదా. సో ఓనర్స్ ఒక రూల్ మీద ఉంటే ఆ రూల్ మీదే స్టాండ్ తీసుకోండి, ఎవరి పడితే వాళ్ళు డెసిషన్స్ తీసుకుని అండ్ మర్చిపోకోకుండా ఆ రూల్ మీదే స్టాండ్ తీసుకోండి అని చెప్పేసి ప్రియాకి చెప్తున్నారు. అండ్ నువ్వు డాక్టర్వే కదమ్మా, దానికి తగ్గ టాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా అవి వేసుకోమ్మా అని చెప్పేసి నార్మల్ చెప్తున్నారు క్యాజువల్గా. సో అయిపోయింది.
నెక్స్ట్ శ్రీజ లేచింది. ఫస్ట్ తనూజ, హరీష్ గారు అంది, అది ఓ కూర్చో అమ్మ అన్నారు. నెక్స్ట్ స్ట్రెస్టీ ఈక్వాలిటీ ఇదంతా జరిగింది. నెక్స్ట్ సంజన గారి గురించి కెప్టెన్గా ఇదంతా మాట్లాడారు, థమ్స్అప్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు శ్రీజ లేచింది అనమాట. ఇష్యూస్ నాగార్జున గారు ఏమన్నారు, శ్రీజతోనే అందరికి ఇష్యూ, శ్రీజకి ఏమి ఇష్యూ ఉందంట అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇప్పుడు శ్రీజ ఏం చేస్తుందంటే, ఏదైనా గొడవ జరుగుతుంది, తన పాయింట్ అవ్వకపోని దూరేసిద్ది, మధ్యలో దూరేసి ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తుందా, అసలు నిజంగా వెళ్తుందా అని చెప్పేసి కొన్నిసార్లు అనిపిస్తుంది నాకైతే. మరి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అప్పుడప్పుడు కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది, ఎందుకు అనవసరంగా వెళ్ళిపోతుంది, ఎందుకు ఇలా గొడవ చేస్తుంది అంటే. గొడవ చేయొచ్చు, పాయింట్స్ కరెక్ట్గా పెట్టి గొడవ చేయొచ్చు, కానీ అనవసరం లేని చోట కూడా అంటే కొన్ని మాట్లాడేసి పాయింట్స్ అవగొట్టేసే దగ్గర కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఓవర్గా గొడవ పడడం చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సార్, నా వాయిస్ ఇరిటేట్ అవ్వచ్చు, కానీ అది నా ఒరిజినల్ వాయిస్ సార్, నేను దాన్ని మార్చుకోలేను అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే నా ఒరిజినల్ వాయిస్ కొంచెం ఇరిటేట్గా అనిపించవచ్చు బయట వాళ్ళకి ఎవరికైనా, కానీ నేను దాన్ని మార్చుకోలేను. అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే, అది మా ఇష్యూ అమ్మ, నీ ఇష్యూ ఎలా అవుతుంది అన్నారు. అక్కడికి అయిపోయింది. శ్రీజ ఏం చెప్పిందంటే, బట్ అదే చెప్తున్నాను సార్, నాదైతే ఇష్యూ కాదు సార్ అది. అండ్ సెకండ్ ఏంటంటే, ఓనర్స్ టెనెంట్స్ విడదీస్తారు. అంటే సెకండ్ ఏంటంటే, మమ్మల్ని ఓనర్స్గా టెనెంట్స్గా విడదీశారు. అట్ ద ఎండ్ అంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఆడుకోవాలి. ఇండివిజువల్గా నేను సంజన గారిని, అంటే ఇప్పుడు మొన్న టాస్క్ ఉంది కదా, కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ సంజన గారిని తీసుకుంది కదా యాజ్ ఏ కోగా. సో కో అంటే టీమ్ మెంబర్గా. సో అదనమాట, దాని గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఓనర్స్గా టెనెంట్స్గా విడదీశారు, ఓకే, కానీ చివరికి వచ్చేసరికి ఎవరి గేమ్ ఆల్దే కదా సార్. మరి నేను సంజనాని సెలెక్ట్ చేసుకుంటే గేమ్లో నన్ను అందరూ అంటే నీ వల్లే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలా అంటే ఇండివిజువల్గా ఆడాలి కదా సార్ అనే సెన్స్లో చెప్తుంది. అంటే ఎవరన్నారమ్మా అంటే హరీష్ గారు అంది. నాగార్జున గారు అన్నారు, అప్పుడు హరీష్ గారిని పక్కకు తీసుకెళ్ళి చెప్పమ్మా, ఆయన వింటారు, జస్ట్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి మొత్తం సినారియోని, ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. ఇప్పుడు నాగార్జున గారు అంటే ఇక్కడ హరీష్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి డల్గా ఉన్నారనమాట, మొహం ఇలా పెట్టుకునే ఉన్నారు, ఇంకా డల్గా ఉన్నారు చెప్పాలంటే. సో కొంచెం బుజ్జగిస్తున్నారేమో అనిపించింది బిగ్ బాస్ టీమ్ ఆ స్క్రిప్ట్ అనమాట. అంటే కొంచెం కొన్నిట్లో హరీష్ గారిని లేపడం, హరీష్ గారు ఊసి తీయడం, సో అలా అనిపించింది నాకైతే. అండ్ నాగార్జున గారు, ఇప్పుడు కెప్టెన్ సంజన ఏం పోయినాయో చూద్దామని చెప్పేసి, ఏం పోయినాయి అమ్మా అంటే, సంజన సార్ ఐ థింక్ 20 థింగ్స్ పోయినట్టున్నాయి సార్ అని చెప్పారు. అంటే సంజన గారిని లేపి, ఇప్పుడు చెప్పమ్మా ఏమేం పోయినాయో అంటే, సంజన గారు ఏమన్నారంటే, అయితే నాకు తెలిసి 20 వస్తువులు పోయినాయి సార్ అని చెప్పేసి చెప్పారు. అంటే నాకు సార్ ఏమన్నారంటే, అయితే నువ్వు చూసుకోవట్లేదా అని చెప్పేసి అంటే, సార్ నేను అక్కడ ఉండలేను కదా, అట్లీస్ట్ తీస్తే బిగ్ బాస్ చెప్తారేమో అని చెప్పేసి ఉంటున్నాను అని చెప్పేసి అంటే, నాకు సార్ ఎందుకు చెప్తారమ్మా, నువ్వు కోడిగుడ్డు తీసేస్తే చెప్పాడా, అంతే కదా. సంజన గారు ఏమంటున్నారు ఇక్కడ, సార్ ఇప్పుడు ఎవరైనా తీస్తే నాకు బిగ్ బాస్ చెప్తారేమో అని నేను అనుకున్నాను అంటే, నాగార్జున గారు ఏమన్నారంటే, బిగ్ బాస్ నీకెందుకు చెప్తాడమ్మా, అలా అయితే నువ్వు గుడ్డు తీసేస్తే బిగ్ బాస్ వాళ్ళకు కూడా చెప్పాలి కదా అనే సెన్స్లో చెప్పారు. అండ్ ఇవాళ కొంచెం కామెడీగా జరిగింది ఇక్కడ వరకు. అండ్ నాగార్జున గారు ఏమన్నారంటే, ఇంకా 2 పీపుల్తో షేర్ చేసుకోవాలని ఉంది కదా, ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు కదా మీకు అని చెప్పేసి అంటే, అవును సార్ సంజన గారు 2 పీపుల్తో షేర్ చేసుకోవచ్చు అని ఫెసిలిటీస్ ఇచ్చారు అని చెప్పేసి అంటే, మళ్ళీ నాగార్జున గారు ఏమన్నారంటే, కానీ అవి వాళ్ళు వాడుకుందామన్న ఉద్దేశంలో లేరు కదమ్మా, దాన్ని వాడుకోవాలని అనుకోవట్లేదు కదా, ఎందుకంటే ఏదైనా చేద్దాము అంటే అందరు నో 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 అన్నారు. ఇప్పుడు మొన్న డ్రింక్స్ మనీష్ అండ్ శ్రీజ గారితో ఇమ్మంది, సో దానికి వాళ్ళు నో అన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని. సో వాళ్ళు రెడీగా లేరు కదా అనే సెన్స్లో చెప్తుంది. సో సంజన గారు ఏమన్నారు, ఎస్ సార్ నాకు సపోర్ట్ చేయట్లేదు సార్ అన్నారు. అప్పుడు నాగార్జున గారు ఏమన్నారు, సపోర్ట్ ఎవ్వరూ చేయరమ్మా, సపోర్ట్ చేసేలాగా నువ్వే తెచ్చుకోవాలి, అంటే చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. మధ్యలో శ్రీజ, క్యాప్టెనే ఇష్యూ సార్ మాకు, ఈవిడ క్యాప్టెన్ అయినప్పుడు ఏం చేసిందో చూద్దామని, క్యాప్టెనే ఇష్యూ సార్ మాకు అని చెప్పేసి మధ్యలో ఇక్కడ కూడా అంతే పుడింగమంటే ఏదో ఒకటి కలుపుతూ ఉంటుంది.
ఓకే, దాంట్లో తప్పులేదులే కానీ వీటి విషయాల్లో కదా, బిగ్ బాస్లో కొన్ని విషయాలు జరిగినప్పుడు అనవసరం లేని పాయింట్స్లో వెళ్ళిపోయిద్దా అని అనిపిస్తుంది అక్కడ. అండ్ తనూజాని లేపారు, ఇందాక 4 తీపిచ్చారుగా, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా ఇంకో నెంబర్ చెప్పంటే 1 నెంబర్ చెప్పారు. 1 ఓపెన్ చేయగానే అందులో బనానా ఉంది. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అమ్మా అంటే, సార్ అయిపోయింది కదా సార్ అది అంటే బిగ్ బాస్ని వీడియో వేయించారు. అంటే వాళ్ళు ఒకచోట రీతు, భరణి గారు, ఇమాన్యువల్ అండ్ తనూజ కలిసి ఒక అట్టిపొడి తీసేసి తింటూ ఉంటారనమాట వంటింట్లో కూర్చుని, వాళ్ళు వేరే వాళ్ళ పనిలో ఉంటాయి. దానికి మంచి సాంగ్ వేసి దొంగ 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 అమ్మో దొంగ అని చెప్పి సాంగ్ వేసి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది ఆ వీడియో అయితే. అండ్ ఇమాన్యువల్ దీనికి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంటాడు ప్రియాతో, లైవ్లో జరిగింది ఇది. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడంటే, అమ్మ నేను ఈ అరటిపండు అనేది కావాలని తీసుకోలేదు, అంటే జస్ట్ ఇవన్నీ తర్వాత చూసుకోవడానికి ఒక మెమరీ లాగా మిగులుతాయి, సో దాని ప్రకారం చేశానని చెప్పాడు. నీట్గా ఉంది, విచ్ ఇస్ గుడ్ అనమాట. ఎందుకంటే ఏదో కామెడీకి తీసుకున్నారు, తీసుకోవాలనుకుంటే తీసుకుంటూ ఉండొచ్చు, ఆ రోజు మాత్రమే తీసుకున్నారు అంతే. అండ్ ఇది అయిపోయింది. ప్రియా అంది, సార్ అక్కడ కూర్చుని తినేవాళ్ళే మాకు నీతులు చెప్తారు. నీతులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు దొంగతనం చేశారు, మరి యాజ్ ఏ ఓనర్స్ అయ్యండి మీరు కూడా చేశారు కదా దొంగతనాలు. సంజన గారి రూమ్లో చాక్లెట్లు, చిప్స్ ఇవన్నీ దుబ్బేశారు కదా. చెప్తుంది అంటే నాకు సార్ ఏమన్నారంటే, ప్రియా నీకు ఒక విషయం చెప్తానమ్మా, అందరూ దొంగలే ఇక్కడ అని చెప్పేసి అన్నారనమాట నాగార్జున గారు. అందరూ దొంగలే ఇన్ ద సెన్స్ నువ్వు కూడా దొంగే అమ్మా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా మీకు అని చెప్పేసి, డ్యూటీ కాకపోయినా ఆయన ఎంతో సాయం చేశారు, ఆయన చేసిన సాయానికి ఐ వాంట్ ద హౌస్ మేట్స్ టు యూజ్ అప్లోస్. అంటే ఆయన డ్యూటీ కాకపోయినా ఆయన చాలా హెల్ప్ చేశారు, దానికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి హరీష్ గారికి, హరీష్ గారి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి హరీష్ గారికి క్లాప్స్ కొట్టించారు. చూపించారనమాట, వీడియో చూపించారు. అదేంటంటే ఫ్లోరా గారు ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు, సృష్టి వచ్చి అడుగుతుంది అనమాట. సృష్టి వచ్చి మ్యామ్ ఏమైంది క్లీన్ చేస్తున్నారు అంటే, లోషన్ పడిందమ్మా అని అంటుంది అనమాట. అయితే నాగార్జున గారు అంటారు, అమ్మ ఫ్లోరా ఆ లోషన్ ఏంటమ్మా అని చెప్తే ఫ్లోరా గారు అంటారు, సార్ థండర్ సార్, అబ్సల్యూట్ థండర్ అంటది. అంటే ఏంటమ్మా అంటే థమ్సప్ సార్ అంటది. ఆ థమ్సప్ పోయిన థమ్సప్ ఎవరు తీస్తారు అప్పుడు తెలిసిందా అంటే నాగార్జున అంటే హరీష్ గారు ఇలా చెయ్యెత్తేస్తారనమాట. అయితే మరి హరీష్ నువ్వే తీసేసి నువ్వే సంజన గారిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. అడిగితే హరీష్ గారు ఏం చెప్తారు, సార్ అది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు చేసావు, ఇప్పుడు ఒక రాంగ్ పని చేసావు, ఆ రాంగ్ పనే నీకు నువ్వు చేసే వేరే వేరే పనుల్లో అది నీకు ఎదురు పడుతుంది అనమాట. అంటే నువ్వు చేసింది మళ్ళీ నీకే ఎదురు వస్తుంది ఇన్ ద సెన్స్ చెప్పారనమాట. కాళ్ళు తన్నేవాడికి తల తన్నేవాళ్ళు కూడా ఉంటారని జస్ట్ చూపిద్దామని సార్. అండ్ ఇలాగే మరి వేరే వాళ్ళకి ఇచ్చావు కదా అంటే, అది అవును సార్ ఫ్లోరా గారికి ఇచ్చానని చెప్పేసి వాష్రూమ్లో అంటే వాటర్ బాటిల్లో పోయిగానే థమ్సప్ పొంగుతుంది. ఇప్పుడు గ్యాస్ ఒకేసారి రిలీజ్ అవ్వగానే పైకి వచ్చేస్తుంది కదా, అలా పొంగుతుంది. అది కింద పడితే ఫ్లోరా గారు క్లీన్ చేస్తారు. సృష్టి వర్మ వచ్చి అడిగితే లోషన్ అని చెప్తుంది. అది అక్కడ జరిగింది. సో వీడియో చూపించారు థమ్సప్ది. సో అదమ్మా నేను చెప్పా కదా అందరూ దొంగలే అని చెప్పారు ఆ వీడియో అయిపోయినాక. అయిపోయింది. సో నామినేషన్లో ఉన్న వాళ్ళని నుంచోమన్నారనమాట. ఇప్పుడు షాంపూ, ఇప్పుడు సంజన గారు షాంపూతోనే గొడవపడ్డారు కాబట్టి షాంపూ తీశారనమాట. సో అక్కడ ఒక బౌల్ ఉంటుంది, ఫిష్ బౌల్, అందులో షాంపూ ఉంటుంది కదా, షాంపూ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే అందులోంచి రెడ్ కలర్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అనమాట. సో ఇందులో ఇమాన్యువల్ది సేఫ్ అయింది. మిగతా వాళ్ళు ఎవరు అంటే ఫ్లోరా, సుమన్ గారు, సృష్టి గారు, డీమోన్ పవన్, రీతు వీళ్ళందరికీ రెడ్డే, ఇమాన్యువల్ గారికి మాత్రమే గ్రీన్ వచ్చింది. అలా నొక్కితే గ్రీన్ షాంపూ బయటపడుతుంది అనమాట, అప్పుడు సేఫ్ అనమాట. సో నెక్స్ట్ మిరాయి టీం వచ్చింది. రితికా గారు అండ్ తేజ సజ్జా గారు వచ్చారు. ఇక్కడ మిరాయి గురించి కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మిరాయి సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పిల్లలతో వెళ్ళొచ్చు, అందరూ చూడొచ్చు కలిసికట్టుగా. ఎలా అంటే ఇప్పుడు లవ్ గురించి కానీ యాక్షన్ సినిమాలు అందరూ బాగానే తీస్తున్నారు, కానీ తేజ సజ్జా గారు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ చాలా బాగుంటాయి, అద్భుతం. కానీ జాంబీ రెడ్డి కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ మిరాయి కానీ సూపర్ ఉంటాయి.
అండ్ మన ఇతిహాసాలని వాటి గురించి తెలిసేటట్టు చేస్తాయి. ఇప్పుడు మిత్ అనేది అండ్ లేదా నిజంగా జరిగిందా అనేది మనకు తెలియదు. బట్ మన పురాణాల్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చి ఇంతమందికి చూపించి ఇంతమందికి తెలియజేస్తున్నారు, విచ్ ఈజ్ గుడ్ థింగ్ అని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని కొంతసేపు ఉంచి వేరే టాస్కులు కూడా పెట్టారు. మధ్యలో ప్రొడ్యూసర్ గారు కూడా పిలిచారు. ప్రొడ్యూసర్ గారు మాటలో మాట చెప్పేశారనమాట. అంటే నాగార్జున గారు అడిగారు, ఏంటి సినిమా అయిపోయినాక ఇంకోటి కూడా సైన్ చేయించేసుకున్నారంట తేజ సజ్జా గారితో అంటే, అవును సార్ జాంబిరెడ్డి 2 తీద్దాం అనుకుంటున్నాము పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేస్తే తేజ ఏమంటున్నాడంటే, తేజ సజ్జా గారు ఏమంటున్నారంటే, అయ్యో అది ఇప్పుడుదా చెప్పలేదు సార్, లీక్ చేసేసారు మాటలో చెప్పేశారని చెప్పేసి అంటున్నారు. జాంబిరెడ్డి 2 రావచ్చంట, సైన్ చేశారంట దానికి. అది పాన్ ఇండియా లెవెల్లో కొంచెం బ్లాక్ బస్టర్ లెవెల్లో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట. జాంబిరెడ్డినే సూపర్ ఉంటుంది. ఇంకా జాంబిరెడ్డి 2 అంటే మేబీ నాకు తెలిసి ఇక మన లోక చాప్టర్ రిలీజ్ అయింది కదా, మేబీ ఆ టైప్లో ఉండొచ్చాము. ఇంకా అంతకంటే పెద్దగా ఉండొచ్చామో చెప్పలేము. కాకపోతే వీళ్ళు స్టోరీస్ అనేవి బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో రితికాని తేజ సజ్జాని అక్కడే ఉంచి స్టేజ్ మీద ఈ కంటెస్టెంట్స్ ఉన్నారుగా, అంటే ప్రొడ్యూసర్ కానీ పంపించేశారు. కంటెస్టెంట్స్ ఉన్నారుగా, సో వాళ్ళందరికీ హాయ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యువల్ గారికి తేజ సజ్జా గారికి కొంచెం పరిచయం ఎక్కువ ఉంది, షోస్లో అలాంటి వాటిల్లో కలుస్తూ ఉంటారు కదా. సో అదే అనమాట, నేను ఇమాన్యువల్ చాలా పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పి అలా చెప్తున్నాడు అనమాట తేజ. అండ్ యాక్టివిటీలు రూమ్లోకి రమ్మన్నారు. అక్కడ హరీష్ గారు ఓనర్స్కి టీమ్ కెప్టెన్ అనమాట. అండ్ సంచాలక్గా ఎవరు ఉంటారు అని చెప్తే రాము భరణి అన్నాడు. సో భరణి గారు సంచాలక్ అనమాట. సో హరీష్ గారిని అడిగారు, హరీష్ నువ్వు తేజ సజ్జా అంటే కెప్టెన్గా ఉంచుకుంటావా, రితికా గారిని కెప్టెన్గా ఉంచుకుంటావా అంటే తేజ సజ్జా సార్ అన్నాడు. అంటే ఓనర్స్ తేజ సజ్జా గారి కెప్టెన్ అండ్ టెనెన్స్కి రితికా గారి కెప్టెన్ అనమాట. వాళ్ళు ఏం లేరు టాస్క్, అక్కడ బౌల్ ఉంటుంది. మన భరణి గారు తీసి పాట ఏంటో చూపిస్తారు. ఆ పాట ఇద్దరు వస్తారనమాట, ఓనర్ నుంచి ఇద్దరు, టెనెన్స్ నుంచి ఇద్దరు. ఒకళ్ళేమో డయాగ్రామ్ గీయాలి. ఆ పాట డయాగ్రామ్ గీస్తూ ఆ పాట ఏంటో కనిపెట్టేలాగా వేరే వాళ్ళకి డయాగ్రామ్ గీయాలి. అంటే నేను డయాగ్రామ్ గీస్తున్నాను, నా టీం మెంబర్ దాన్ని కనిపెట్టాలి ఆ డయాగ్రామ్ ద్వారా, అదనమాట. సో ఇలాగే పాటలు ఇచ్చారు. పాటలు ఇస్తే తేజ గారు ఏమన్నారంటే, సార్ నేను ఇమాన్యువల్ గారికి కొంచెం పెద్ద ఫ్యాన్ని, సో నేను ఇమాన్యువల్ గారి టీం కెప్టెన్గా ఉందామంటే దీనికి హరీష్ గారు ఒప్పుకోవాలంటే హరీష్ గారు ఒప్పుకోలేదు. సో టీం కెప్టెన్ అనమాట. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇదే స్టార్ట్ అయిందనమాట. సో గీయడానికి గెస్ట్ చేయడానికి, అంటే గీయాలి ఒకళ్ళు గెస్ట్ చేయాలి, అలా ఒక్కొక్కళ్ళ పాట వస్తూ ఉంటాయి, వీళ్ళు గెస్ట్ చేయాలి. ఎక్కువ సాంగ్స్ ఏం గెస్ట్ చేయలేదు ఎవరు, ఒక సాంగ్ గెస్ట్ చేశారు, అది మనీష్ వాళ్ళ టీం, హరీష్ వాళ్ళ టీం గెస్ట్ చేశారు. సో హరీష్ టీం గెలిచిందనమాట. మధ్యలో తేజ గారి కామెడీ, ఇప్పుడు ఈ ఓడిపోయినప్పుడల్లా అంటే ఇద్దరు గెస్ట్ చేయరు, ఇటు టీం గెస్ట్ చేయరు, హరీష్ గారి టీం గెస్ట్ చేయరు, అంటే ఓనర్స్ గెస్ట్ చేయరు, టెనెన్స్ గెస్ట్ చేయరు. అప్పుడు ఏంటంటే తేజ అండ్ రితిక, స్టేజ్ మీద ఉన్న తేజ అండ్ రితిక గారు డ్యాన్స్ చేయాలి ఆ పాటకి, ఆ వచ్చిన పాటకి. సో గువ్వా గోరింకతో అదొక పాట, నెక్స్ట్ బుజ్జి పిల్ల అదొక పాట, సో అలా డ్యాన్స్ చేయాలి. ఇలా కొంచెం ఫన్నీగా జరిగిందనమాట చివరికి. సో ఇక మిరాయి గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంలో వాళ్ళిద్దరు వచ్చారు స్టేజ్ మీదకి. ఇక్కడ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళని మళ్ళీ సేవ్ చేయడానికి నుంచోమన్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కేజెస్ తెప్పించారు, ఫ్లయింగ్ బర్డ్ అనమాట. అక్కడ ఏంటంటే రిమైనింగ్ ఉన్న వాళ్ళందరికీ కేజెస్ ఇస్తారు. ఆ కేజెస్ది డోర్ ఎవరిదైతే ఓపెన్ అవుతుందో వాళ్ళే సేఫ్. సో తెలిసిందే, రీతు సుమన్ గారు అండ్ అటు వచ్చేసి ఫ్లోరా షైనీ గారు అండ్ సృష్టి వర్మ గారు ఉన్నారు, నలుగురు. ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్ అంటేనే అర్థమైంది మన ఫ్లోరా షైనీ గారిని సేవ్ చేస్తారని. ఫ్లోరా షైనీ గారితో ఇలా బటన్ అనగానే ఓపెన్ అయ్యింది. ఫ్లోరా షైనీ గారు సేఫ్, మిగతా ముగ్గురు నాట్ సేఫ్ అనమాట. మిగతా నలుగురు నాట్ సేఫ్. సో నెక్స్ట్ ఇంకొకరిని కూడా సేఫ్ చేసేద్దామని చెప్పేసి లగేజ్ కాదు సారీ క్యారియర్ బాక్స్ ఉంటుంది కదా, మన క్యారీ బాక్స్, టిఫిన్ బాక్స్ లాగా ఉంటుంది, అంటే వీళ్ళకి లంచ్ బాక్స్ వస్తున్నాయి కదా, లంచ్ క్యారియర్ బాక్స్లు. సో అది ఇచ్చారు. అందులో రెడ్ అన్నం ఉంటే అన్సేఫ్, గ్రీన్ అన్నం ఉంటే సేఫ్ అనమాట. సో రీతు గారికి సుమన్ గారికి గ్రీన్ అన్నం ఉంటుంది, సృష్టికి అండ్ పవన్కి రెడ్ అన్నం ఉంటుంది. సో రీతు అండ్ సుమన్ గారు సేఫ్, సృష్టి అండ్ పవన్ లాస్ట్లో మిగిలారు, ఇంకా వీళ్ళిద్దరు అన్సేఫ్.
సో మధ్యలో నిన్న ఆల్రెడీ టీం డివైడ్ చేసుకున్నారు కదా. ఇమాన్యువల్, రీతు వర్మ, సుమన్ శెట్టి అండ్ సంజన గారు ఒక టీము, భరణి, తనూజ, రామ్ అండ్ సృష్టి వర్మ ఒక టీం అనమాట. సో వీళ్ళకి టాస్క్ జరిగింది నిన్నే, అది ఈరోజు ఇప్పుడు డిస్ప్లే చేశారు. టాస్క్ ఏంటంటే కన్వేయర్ బెల్ట్ మీద కొన్ని పేపర్స్ వస్తూ ఉంటాయి. కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కదా, ఇలా వస్తూనే ఉంటుంది, ఇలా వస్తూనే ఉంటుంది, అలా అనమాట. అలా పేపర్లు వస్తూ ఉంటాయి. పేపర్లు వచ్చినప్పుడు ఆ పేపర్లేమో తీసుకోవాలి, 2 టీమ్స్లో తీసుకోవాలి. చెప్తాను ఇక్కడ నీట్గా. ఇది కన్వేయర్ బెల్ట్ అనుకోండి, ఇలా ఉంటుంది, ఇలా వస్తా రొటేట్ అవుతూ ఉంటుంది. దాని మీద పేపర్స్ ఉంటాయి అన్నమాట, పేపర్లు కూడా వస్తూ ఉంటాయి. సో దాని చుట్టూ ఎల్లో లైన్ ఉంటుంది, ఆ ఎల్లో లైన్ దాటి తీసుకోకూడదు, ఎల్లో లైన్ బయట ఉండే తీసుకోవాలి. ఫ్లోరా షైనీ గారు ఒకళ్ళే మిగిలారు కాబట్టి ఆవిడ సంచాలక్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ తీసుకున్న పేపర్స్ని అక్కడ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, దాని పక్కన ఒక స్టాంప్ ఉంటుంది. బ్లూ టీము, రెడ్ టీము, ఇమాన్యువల్ది బ్లూ టీము, భరణి గారిది రెడ్ టీము. సో ఇమాన్యువల్ది బ్లూ టీం అయితే పేపర్ తీసేసుకుని ఇమాన్యువల్ టీం వాళ్ళు పేపర్ అక్కడికి తీసుకెళ్ళి ఆ బ్లూ స్టాంప్ కొట్టి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. టీం అందరూ కలిసి చేయాలన్నమాట. ఒకళ్ళు పేపర్ తీసుకొని ఒకళ్ళు స్టాంప్ వేసి అలా చేసుకోవచ్చు, ఎప్పుడిష్టం ఆడిది. తన్నుకోవచ్చు, కొట్టుకోవచ్చు, లాక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్ అలాగే జరిగింది, చెప్తాను చూడండి. ఇదే మళ్ళీ రెడ్ టీం కూడా అంతే, పేపర్లు తీసుకోవడం, ఆ స్టాంప్ వేయడం, రెడ్ స్టాంప్ వేయడం, ఆ రెడ్ కలర్ బ్యాలెట్ బాక్స్లో వేయడం. మళ్ళీ బ్లూ టీం వాళ్ళు బ్లూ పేపర్లు తీసుకోవడం, బ్లూ స్టాంప్ వేయడం, బ్లూ కలర్ బ్యాలెట్ బాక్స్లో వేయడం. ఇది టాస్క్. బజర్ కొట్టేశారు. బజర్ కొట్టగానే రీతు ఫాస్ట్గా పేపర్ లాగేసుకుంటుంది. రీతు దగ్గర నుంచి భరణి గారు లాగేసుకున్నట్టున్నారు. తనూజ గారేమో ఆ బ్యాలెట్ బాక్స్లో బ్లూ వేస్తే తీసేసి పడేసింది. అలాగే మళ్ళీ రూల్ ఏంటంటే చిరిగితే కన్సిడర్ ఉండదు. అండ్ లాగేసి చించేసుకున్నారు అందరూ. రామేమో గట్టిగా రీతుని పట్టుకుని ఇలా లాగాడు. అండ్ రీతు చాలా మంచిగా ఫైట్ చేసింది, ఎందుకంటే భరణి గారు ఇలా గట్టిగా పట్టుకుని వదల్లా, ఇమాన్యువల్ నువ్వు తీసుకో అని చెప్పేసి ఇక్కడ పేపర్లు ఉంటే ఇమాన్యువల్ని పిలిచి ఇమాన్యువల్ తీసుకుంటే భరణి గారు ఇమాన్యువల్ కూడా పట్టేసుకున్నారు. అండ్ అలాగే మళ్ళీ బ్యాలెట్ బాక్స్ దగ్గర రెడ్ టీం, ఇప్పుడు బ్లూ టీం ఎవరు ఇమాన్యువల్ది, రెడ్ టీం ఎవరు భరణి గారు. సో బ్లూ టీం వాళ్ళు వేయకోకుండా బ్లూ టీం మీద భరణి గారు ఇలా చేయిపెట్టేశారు, రెడ్ టీం మీద రీతు ఇమాన్యువల్ అలా చేయిపెట్టేశారనమాట. అప్పుడేంటంటే ఈలోపు వేరే వాళ్ళు సృష్టి కూడా బాగా ఆడింది, సృష్టి కూడా సూపర్గా ఆడింది, లాగింది, అందరినీ లాగింది. అండ్ సృష్టి కూడా ఇలా పెట్టేస్తే ఇటు వచ్చేసి భరణి గారు రీతుని ఇలా లాగారనమాట. వెళ్ళి అక్కడ పడింది, ఇలా లాగారు. మామూలుగా అమ్మాయిని కూడా చూడలేదు, టప్పిటి ఒకటి లాగారు, కింద పడిపోయింది. నెక్స్ట్ అలాగే అయిపోయింది. ఇక టాస్క్ అయిపోయింది. బాగా ఆడిన వాళ్ళు ఎవరంటే రీతు, సూపర్ అంటే సూపర్గా పడేస్తున్నా సరే అక్కడ ఉమెన్ కార్డ్ వాడుకోవచ్చు. అయ్యో పడేస్తే ఏంటి నన్ను ఇలా టచ్ చేస్తున్నావు అలా చెప్పి అలా మాట్లాడచ్చు. కానీ అలా మాట్లాడుకోకుండా స్పోర్టివ్గా తీసుకుని పడేసిన మళ్ళీ మళ్ళీ కాపాడడానికి వచ్చింది. అండ్ సృష్టి అంతే విధంగా లాక్కుని గట్టిగా ఫోర్స్గా లాక్కుని చాలా నీట్గా ఆడింది. భరణి గారేమో లాగేశారు, ఓకే టాస్క్లో లాక్కోవచ్చు, కొట్టుకోవచ్చు, మరీ ఇలా పెట్టి చాలా ఫోర్స్గా లాగారు. మరి చూసుకోవాలి అవన్నీ. కానీ ఋతు మాత్రం సూపర్, దాన్ని కూడా స్పోర్ట్గా తీసుకుని ఒక్క మాట అంటే ఒక మాట అనలా. ఇంకెవరైనా నిజంగా ఇష్యూ చేయాలనుకుంటే దానికి చాలా ఇష్యూ చేయొచ్చు. టాస్క్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లు నాగార్జున గారి దగ్గర ఉన్నాయి అనమాట. ఆ వీడియో మనకు చూపించారు ఇప్పటిదాకా. బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేశారు, బ్లూ రెడ్ చిరిగిపోయి ఉన్నాయి, కన్సిడర్ చేయలేదు. సో రెడ్ టీం విన్నర్ అనమాట. రెడ్ టీం విన్నర్ అయితే రెడ్ టీంలో ఒకళ్ళు పర్మనెంట్ ఓనర్ అవుతారు. ఇప్పుడు ఎవరెవరిలో గెలిచింది ఎవరెవరు? భరణి గారు, తనుజ గారు, సృష్టి వర్మ గారు అండ్ రాము రాథోడ్. సో సంచాలక్ డెసిషన్ ఏంటి, సంచాలక్ మీరు ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి ఫ్లోరా షైనీ గారిని అడిగారు నాగార్జున గారు. ఫ్లోరా షైనీ గారు సృష్టి వర్మ సార్ అని చెప్పింది. అండ్ మిగతా టెనెంట్స్ ఉన్నారు కదా పక్కన బ్లూ టీంని అడిగారు. ఇమాన్యువల్ భరణి అన్న అన్నారు, రీతు భరణి గారు అంది, అండ్ సంజన గారు భరణి గారు అన్నారు, సుమన్ భరణి అన్న అన్నారు. సో పర్మనెంట్ హౌస్ ఓనర్ మన భరణి గారు అనమాట. ఇది అయిపోయింది. అండ్ నీకు ఒక పవర్ ఇస్తున్నాము. పవర్ ఏంటంటే నువ్వు ఎవరన్నా పర్సనల్ అసిస్టెంట్గా కూడా పెట్టుకోవచ్చు నువ్వు అని చెప్పేసి నాగార్జున గారు అంటే భరణి గారు తనూజ గారు అన్నారు, తనూజ అన్నారు. సో భరణి గారు పర్మనెంట్ ఓనర్, ఆయనకి అసిస్టెంట్ లాగా, పర్సనల్ అసిస్టెంట్ లాగా
తనుజ ఉంటుందన్నమాట అది. ఇప్పుడు మిగిలింది పవన్ అండ్ సృష్టి వర్మ కదా. సో వీళ్ళిద్దరిని ఒక టాస్క్ రూమ్లోకి వెళ్ళమన్నారు. అక్కడ డ్యాన్స్ వేస్తాకి డాన్సర్స్ వచ్చారనమాట. ఎలా సేవ్ చేశారంటే వాళ్ళని డ్యాన్స్ వేస్తారు కదా, డ్యాన్స్ వేసి వాళ్ళందరికీ సేఫ్ అన్సేఫ్ ఉంది బాయ్స్కి. డ్యాన్సర్స్ లోపల అంటే ఒక లోపల టీ షర్ట్ పైన నార్మల్ షర్ట్ ఉంటుంది కదా. సో గర్ల్స్ లాస్ట్ దాకా ఓపెన్ చేయలేదు, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. మొత్తం బాయ్స్ అందరూ ఓపెన్ చేస్తే సేఫ్ అని ఉంది వాళ్ళ షర్ట్ మీద. పాట అయిపోగానే గర్ల్స్ ఇలా ఓపెన్ చేయగానే పవన్ ఫోటో ఉందన్నమాట. ఇద్దరు గర్ల్స్ మీద పవన్ ఫోటో ఉంది. సో అక్కడ ఆ గర్ల్స్ డ్రెస్ మీద ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళు అన్సేఫ్. సో సృష్టిని ఆ డాన్సర్సే అటు స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోయారు, పవన్ ఇటు వచ్చేసాడు, అయిపోయింది. సో సృష్టి అనమాట. ఎలా అనిపించిందమ్మా అంటే చాలా అనిపించింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక మాట చెప్తారు, వెనకాల ఒక మాట అంటారు, ఒరిజినల్ అనేది బయటపడుతుంది ఇక్కడ అని చెప్పేసి తన చెప్పుకుంది. మంచి వీడియో కూడా వేశారు, తన జర్నీ వీడియో బాగానే ఉంది. సింపుల్గా కట్ చేసి సింపుల్గా వేసేసారు. 1 వీక్ అయింది కాబట్టి అక్కడ కంటెంట్ కూడా అంత లేదు కాబట్టి ఉన్న కంటెంట్లోనే కట్ చేసి నీట్గా వేశారు, బాగుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ జెన్యూన్ అండ్ నాట్ జెన్యూన్, అంటే జెన్యూన్గా లేని వాళ్ళు జెన్యూన్ చెప్పమ్మా అంటే ఫొటోస్ పెట్టాలన్నమాట. పిక్చర్ ఉంటుంది, పిక్చర్ పక్కన నార్మల్ బోర్డు ఉంటుంది. సో ఫస్ట్ జెన్యూన్ చెప్తాను సార్ అని చెప్పేసి రాము రాథోడ్కి ఇచ్చింది. చాలా జెన్యూన్గా ఉంటారు సార్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట. నెక్స్ట్ మనీష్ గారితో క్లోజ్ కాబట్టి మనీష్ కూడా చాలా జెన్యూన్గా ఉంటాడు అని చెప్పేసి ఇచ్చింది. నెక్స్ట్ హరీష్ గారికి ఇచ్చింది. హరీష్ గారు ఎందుకంటే ఆవిడకి దెబ్బ తగిలినప్పుడు నువ్వు కూర్చో అమ్మా, ఏదన్నా బిగ్ బాస్ నన్ను అంటే నేను చూసుకుంటాను, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి ఆయనే ఊడ్చాడంట మొత్తం. సో అందుకనే థర్డ్ హరీష్. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లోరా షైని గారిని చూపిస్తే నాకు ఆవిడ నార్మల్గా జెన్యూన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఫ్లోరా షైని గారు. నెక్స్ట్ ఫేక్గా ఉంది ఎవరు అంటే ఫస్ట్ రీతు వర్మ గారు పేరు ఎత్తింది. అంటే డ్యూయల్ ఫేస్ ఉంటుంది నీకు, ఒక చోట ఒకలాగా మాట్లాడితే అండ్ ఇంకో చోట ఇంకోసారి మాట్లాడతావు ఇంకోలాగా అని చెప్పేసి చెప్పిందనమాట. అండ్ తర్వాత తనూజ గారి పేరు చెప్పింది. అదే ఆ గుడ్ టాస్క్లో స్టాండ్ తీసుకోలేదు కదా, సో భరణి గారి పేరు కూడా చెప్పింది. ఇక్కడ చెప్పేసింది, ఇక అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సృష్టి వర్మకి ఒక డ్యూటీ ఉంది, క్లీనింగ్ డ్యూటీ కదా, అది ఎవరికి ఇస్తావమ్మా అంటే సుమన్ గారికి ఇప్పుడు ఏం చేయట్లేదు కదా, సో సుమన్ గారికి ఇస్తానని చెప్పి సుమన్ గారికి ఇచ్చింది, అయిపోయింది అక్కడికి. సో ఇది ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ఎవరు, సంజన గారు కదా. సంజన గారు అన్నారు అంటే ఇప్పుడు కుకింగ్ కొన్ని రూల్స్ పెట్టేసుకుంటున్నారు అనమాట, సర్టైన్ రూల్స్ పెట్టేసుకుందామని అనుకున్నారు. సంజన గారు ఏమనుకుంటున్నారంటే కుకింగ్ మానిటర్ ఉంది కదా, కుకింగ్ మానిటర్కి ఎవరైనా అసిస్టెంట్గా స్టాకిస్ట్ని పెడదాము అని చెప్పేసి అన్నారు. స్టాకిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ఇవన్నీ పోతున్నాయి కదా, అలా పోకోకుండా దొంగతనం జరగకుండా చూసుకునేటట్టు ఒక స్టాకిస్ట్ అనే పొజిషన్ని పెడదామని చెప్తే మనీష్ ఏమన్నాడంటే నేను చేస్తాను ఆ పొజిషన్, సో నాకు ఏ పనులు లేవు కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే శ్రీజ అండ్ ప్రియ వేసుకున్నారు. నా పని నువ్వెలా చేస్తావు, మేమైతే ఇవ్వం అని చెప్పేసి. లేదు శ్రీజనన్న అడిగాడు, నేనైతే ఇవ్వను అని చెప్పేసి అడిగితే ఇలా ఇద్దరి మధ్య ఇష్యూస్. అంటే వాళ్ళు ఓకే ఏంటంటే మీద పడిపోతున్నారు అరిసి. ఇప్పుడు డీమాన్ పవన్ విషయంలో మొన్న ఏడ్చాడు, డీమాన్ పవన్ ఏడ్చాడు, అక్కడ డీమాన్ పవన్ తప్పు కూడా అంత లేదు, కానీ ఓకే అల్లాడ మీద పడిపోతున్నారు ఇద్దరు, ప్రియా శ్రీజ కలిసి మిగతా వాళ్ళ మీద. మాట్లాడినట్లా వాళ్ళని ఫస్ట్ ఏదైనా మాట్లాడుతూ ఉండు నేను కూడా చెప్తాను వాళ్ళ పాయింట్ అనట్లా, వీళ్ళు పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు అనట్లేదని చెప్పి అదే గొడవలు. సో ఇలా మాట్లాడుతుంటే సంజన గారు ఏమన్నారంటే, సంజన గారితో ప్రియా అంటుంది కుకింగ్ మానిటర్గా ఏదన్నా పోతే నేను చూసుకుంటాను అని చెప్పేసి. అంటే సంజన గారు ఏంటంటే ఇప్పుడు టీ పౌడర్ వాళ్ళు కొట్టేస్తారు అని చెప్తే టీ పౌడర్ మరి ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారు అంటే సంజన గారు అన్నారు ఒకవేళ నైట్ వస్తే ఏం చేస్తావు అంటే నైట్ ఏంటి ఇప్పుడు ఆ సాకిస్ట్ పడుకుంటాడు ఇక్కడ అని చెప్పేసి అలా మాట్లాడింది అనమాట. అలా కొంచెం ఇష్యూస్ అయినాయి. ప్రియామేమో ఎవరినన్నా పెట్టడానికి ఇష్టం లేదు, సంజన గారేమో ఒక అసిస్టెంట్గా నన్ను పెట్టుకుందామని చెప్పేసి ఆవిడ ఒపీనియన్. ఇటు శ్రీజ ఒప్పుకోవట్లా, శ్రీజ అరుతానే ఉంది. వీళ్ళిద్దరు రాసేసరికి మనీషికి బయటికి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు అనమాట. అక్కడ ఇమాన్యువల్ దగ్గర చెప్పుకుంటున్నాడు, అరే ఇప్పటి నుంచి కదా నేను ఫస్ట్ నుంచే చూస్తున్నాను వీళ్ళిద్దరూ కలిసి, అంటే పేర్లు ఎత్తట్లేదు, వాళ్ళిద్దరు ఎవరో మీకు కూడా తెలుసు కదన్నా అంటే ఏడుస్తా. ఇమాన్యువల్ ఓదరుస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఓకే అంటే ఎదుటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇష్టం మాట్లాడేస్తారు, మన పాయింట్ చెప్పనివ్వరు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడవచ్చు కానీ నేను ఆపోజిట్ జెండర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, అదే నేను మాట్లాడితే వాళ్ళిద్దరూ ఏడ్ చేస్తారు అని చెప్పేసి ఇటు మనీష్ కూడా చెప్పుకుంటున్నాడు అనమాట. చెప్పుకుంటుంటే ఇమాన్యువల్ ఏమో ఓదారుస్తున్నాడు, లేదు ఏడవకోరం
అలా అని చెప్పేసి ఓదార్చున్నాడు. ఇటు ప్రియా సంజన గారేమో ప్రియా ఏమో సంజన గారితో ఇష్యూ. నేనైతే ఒప్పుకోను ఎవరన్నా పెట్టడానికి నాకు. ఒకవేళ ఏదన్నా బిగ్ బాస్ అంటే నేనే స్టాండ్ తీసుకుంటాను దానికి. అది నా రెస్పాన్సిబిలిటీ. నేనైతే ఒప్పుకోను అంది. సో, అలా బయట ఇంకా మనీష్ ఏడుస్తూ చెప్తున్నాడనమాట. అసలు కామనర్స్ వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? అసలు వీళ్ళు ఇప్పుడు కామనర్స్ అంటే ఎందుకు సెలెక్ట్ చేస్తారు? జెన్యూన్‌గా ఉంటారని. వీళ్ళు అసలు జెన్యూన్‌గే కాదు. అసలు కామనర్స్‌కి ఎలా సెలెక్ట్ చేశారు వీళ్ళని అని చెప్పేసి. వీళ్ళు అసలు కామనర్సే కాదు. అసలు సెలెక్ట్ ఎందుకు చేశారని చెప్పేసి అలా బాధపడుతున్నాడనమాట. అండ్ ఆ రోజు డెమాన్ పవన్ విషయంలో కూడా వాడు ఏడ్చాడు ఆ రోజు. అది వాడి తప్పు కాదు. సో, అందరికి ఇష్యూ అవుతున్నాయి. వాళ్ళిద్దరి వల్ల మాత్రమే. ఇప్పుడు మేము గట్టిగా అరవగలము. మేము అరిస్తే వాళ్ళు ఏడ్చేస్తారు. ఇంకా మాట్లాడడానికి కూడా ఉంది. అంత అంత రేంజ్‌లోకి వెళ్ళిపోతాను నేను కూడా. కానీ నేను ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. వాళ్ళు అది లేక ఒక ఇష్టమొచ్చినట్టు వాగేస్తున్నారు అని చెప్పేసి ఇటు మనీష్ ఏడుస్తా ఇమాన్యుయల్ చెప్తున్నాడు. ఓదారుస్తున్నాడు. ఈలోపు రాము రాథోడ్ కూడా మనీష్ దగ్గరికి వచ్చి అన్న నువ్వే ఏడుస్తున్నావేంటి? ఊరుకో అదేం కాదు నువ్వే మాకు చెప్పాలి అని చెప్పేసి ఓదారుస్తున్నారనమాట. నెక్స్ట్ ప్రియా అండ్ సంజన శ్రీజ గారు కెప్టెన్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. సో మన కెప్టెన్ రూమ్ నుంచి కూడా దొబ్బేస్తున్నారు. నేను కెప్టెన్కి అసిస్టెంట్ పెట్టుకుంటాను కెప్టెన్ రూమ్కి నాకు ఒక అసిస్టెంట్ లాగా అని చెప్పేసి ఓకే అని. అయితే ప్రియా గారు అన్నారు ఏంటి ఇప్పుడు ఆ అసిస్టెంట్ అంటే మమ్మల్ని కూడా ఏదైనా అంటే కుకింగ్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి అంటే లేదు నా కెప్టెన్ రూమ్కి మాత్రమే అని చెప్పేసి సంజన గారు అన్నారు ఓకే అయిపోయింది. కెప్టెన్ రూమ్కి అసిస్టెంట్ మనీష్ని పెట్టుకుందామని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ పెట్టుకుంటారు కూడా కెప్టెన్ రూమ్కి అసిస్టెంట్. ఏమైనా దొంగతనం చేసినా ఏదైనా మనీష్ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అది నెక్స్ట్ మాట్లాడుకుంటూ ఉన్నారు అయిపోయింది. నెక్స్ట్ ప్రియా వచ్చి సార్ట్ అవుట్ చేసుకోవడానికి మనీష్ ఇప్పుడు నీతో మాట్లాడొచ్చు అంటే లేదు అన్నాడు. ఓకే నీకు ఒకవేళ మాట్లాడాలన్నప్పుడు నన్ను పిలువు మాట్లాడదాం సార్ట్ అవుట్ చేసుకుందాం అని చెప్పేసి అంది. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ప్రియా బయటకు వచ్చింది. ఇమాన్యుయల్ ఏంటన్నా ఇక్కడ ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అందనమాట. ఏంటని ప్రియా అంటుంది ఇమాన్యుయల్తో ఏంటన్నా ఈ గొడవలు ఈ రోజుకో పంచాయతీ జరుగుతుంది. ఇంటికాడేమో కరెక్ట్గా పడుకుంటాము తింటాము ఇలా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటో రోజుకో పంచాయతీ జరుగుతుంది రోజుకో గొడవ జరుగుతుంది అని చెప్పేసి అలా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఇమాన్యుయల్ గారు చెప్పారనమాట ఆ రోజు అట్టుపండు తీసుకుంది ఏదో కావాలని కాదమ్మా ఏదో గుర్తుంటుంది అని ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఇదనమాట ఈ మొత్తం సాటర్డే సండే ఎపిసోడ్లో నాగార్జున గారు హరీష్ గారికైనా శ్రీజ గారికైనా ఓనర్స్కి ముఖ్యంగా ఓనర్స్కి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అవి వాళ్ళు అర్థం చేసుకుని కరెక్ట్గా ఆడితే బాగుంటుంది. ఎందుకంటే జనాలలోకి ఆల్రెడీ నెగిటివ్నెస్ వెళ్ళిపోతుంది. ఓనర్స్ ఎక్కువ చేస్తున్నారు చాలా చాలా ఓవర్ చేస్తున్నారు అని చెప్పేసి నాగార్జున గారు కూడా అన్నారు. ఓనర్స్ అంటే ఓనర్స్ లాగా ఉండాలి కానీ ఆధిపత్యం చెలాయించకూడదమ్మా అనేసి. సో అలా ఉండాలి. రూల్స్ కరెక్ట్గా పెట్టుకుని ఒకే డెసిషన్ మీద ఉండి కరెక్ట్గా చేసుకోవాలి. అంటే అలా చేయకపోతేనే గొడవలు అవుతాయి. అది అది ఓకే అనుకో. ఒకళ్ళ స్టాండ్ అనేది ఉండదు రూల్స్. సో ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ తెలివిగా డెసిషన్స్ తీసుకొని తన ఒపీనియన్స్ తెలివిగా పెట్టినోడే గేమ్ ఆడతాడు అంతే. వీళ్ళు ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలి సంజన గారు తప్ప అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం. సో లైవ్ కూడా చెప్పాను. మొత్తం చూడండి అబ్బా వీడియో మొత్తం చూడండి. బోరేం కొట్టదు నీట్గా అర్థం అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఎవరెవరు నీట్గా ఆడుతున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ పెరిగితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంకా పోస్ట్ కొంచెం ఇంకా గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తానమాట. సో ఈ వీడియో అంతే. రేపు నుంచి మళ్ళీ లైవ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతే ఫ్రెండ్స్ బాయ్.